తాను జనసేనలో చేరటంపై విమర్శలు చేస్తున్నారు. దోచుకున్నది దాచుకోవడానికి అంటూ కమెంట్ చేస్తున్నారు. జనసేన పార్టీపై ఉన్నవారు అభిమానంతోనే చేరానన్నారు. అంతేకాదు కేసులకి భయపడను, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ ప్రకటించారు బాలినేని. నేనేదో దోచుకొని దానికి నీళ్ళలో ఉండేదానికి ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చూడు అయ్యా, ఇప్పుడు నన్ను ఏం దోచుకుని, ఇప్పుడు నువ్వేం దోచుకుంటున్నావు, నేనేం దోచుకున్నావు చూడు. ఇప్పుడు నా పరిస్థితి, నేను ప్రజల కోసం నా ఆస్తులని అమ్ముకొని నేను అప్పులు కట్టాను. ఆ సంగతి నాకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు, నాకు మా భార్యకు తెలుసు. ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేదానికి, ఇంకా కూడా మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఇక్కడే ఉంటా. ఇక జరిగిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెడతా. ఎక్కడ జరిగినవి అన్నీ కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎవరు లెక్క చేయను. కేసులు పెట్టుకో, నాకేం డోంట్ కేర్. ఒకటే చెప్తా ఉన్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఏమైంది మాట్లాడగలుగుతా.